వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క వీడియోలో ఒక చిన్న వాస్తు గర్భ అంటే ఒక 10x10, 9x9 అవకాశం లేకపోతే 6x6 అంటే ఒక మనిషి కూర్చోవడానికి సరిపడేటంత ఎంక్లోజ్డ్ స్పేస్ ఏదైనా ఒక గర్భ అనే దాన్ని క్రియేట్ చేసి ఆ గర్భాలో ఉండడం ద్వారా మనం ఏదైతే వాస్తు ఎఫెక్ట్ ఒక ఇంటి ద్వారా తీసుకోవాలనుకుంటున్నామో తీసుకోవచ్చు. ఎందుకు ఈ రకంగా చెప్తున్నానంటే, ఒక కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి ఇంటికి వాస్తు సంబంధమైనటువంటి మార్పులనేది చేయడం మొదలుపెడితే, చాలా స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతుంది. ఖర్చు గూడా అంచనాలకు మించి పెరుగుతూ వస్తుంది. అంటే, ఇదిగో 5,00,000లో అవుతుంది అనుకుంటే 7,00,000 అవుతుంది. పోనీ మనం ఆ యొక్క వాస్తు బాగాలేదు, చేంజ్ చేస్తున్నాం. అంటే అసలు ఏమి బాగాలేదు, ఏం చేంజ్ చేస్తున్నాం అనే ప్రక్రియ గూడా ఇవాళ తెలియని పరిస్థితుల్లో వాస్తు రెక్టిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాస్తు బాగాలేదు అనే కంక్లూజన్‌కి మనం ఎందుకొచ్చాము? మన దైనందిక జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన ఇంట్లో అది వ్యాపారం కావచ్చు, సంసారం కావచ్చు, విద్య కావచ్చు. మనం దేనికి సంబంధించిన విధానంలోనైనా మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల వచ్చినటువంటి అవుట్‌పుట్ మనకి శ్రేయస్కరంగా లేనప్పుడు అరెరే! మనకి వాస్తు బాగాలేదు అనుకుంటాం. మరి శ్రేయస్కరంగా ఉండాలి అంటే అక్కడ ఏం జరగాలి? అంటే మన యొక్క ఆలోచనా తీరు మరలా చేంజింగ్ అనేది అవ్వడానికి, మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడానికి, మన థాట్ ప్రాసెస్ ద్వారా మనం తీసుకునేటటువంటి ఒక నిర్ణయాలు చేంజ్ అవ్వాలి. ఇవన్నీ ఒక అండర్‌లయింగ్ కంటికి కనపడని ఒక చర్య అన్నమాట. అందువల్ల ఎటువంటి స్పేస్‌లో ఉండడం ద్వారా ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకున్నామో, ఇప్పుడు మనకి అనుకూలమైనటువంటి ఒక స్పేస్‌ని అక్కడ రెక్టిఫై చేసిన తర్వాత, ఆ స్పేస్‌లో ఆ క్వాలిటీ అనేది అక్కడ రూపాంతరం చెందాలి ఫస్ట్ థింగ్. చెందిన తర్వాత మనం అందులో ఉండడం ద్వారా 4, 5 నెలలకి మనం ఉద్ధరింపబడతాం. ఆలోచన తీరు ఉద్ధరింపబడుతుంది. అంటే మన యొక్క ఇన్నర్ సైక్, మన యొక్క ఆత్మ ఏదైతే దాని యొక్క వైబ్రేషన్‌ని మన ఇంటి వైబ్రేషన్ ద్వారా మనం చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ వాస్తు ప్రక్రియ అంటే. Mr. Srini Kumar, someone is calling you. నేను ఒక్క 2 నిమిషాల్లో చేస్తాను. వీడియో చేస్తున్నాను. సో, ఇక్కడ మనం వాస్తు బాగాలేదు, వాస్తు మార్పులు అనేది ఒక స్ట్రక్చరల్‌గా చేయడం వల్ల ఉద్దేశ్యం ఏంటంటే, ఆ స్ట్రక్చరల్‌గా చేసిన చేంజెస్ వల్ల లోపల ఆ యొక్క కాన్షియస్‌నెస్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి మనం చెప్తాం. ఆ యొక్క కాన్షియస్‌నెస్ ఆఫ్ ద హౌస్ అనేది ఏంటి ఇక్కడ మనకు అనుకూలమైన లెక్కలు కట్టి, ఆ స్ట్రక్చరల్ చేంజెస్‌లోనే ఆ యొక్క కొలతల్ని మనము ప్రతిష్ఠింప చేయడం వల్ల ఆ యొక్క క్వాలిటీ అనేది మారుతుంది. కానీ అన్ని సందర్భాలలో ఈ యొక్క రెక్టిఫికేషన్స్ అనేవి టెక్నికల్‌గా జరగవండి. అందువల్ల మేమేం చెప్తామంటే, మీకు ఉన్నటువంటి పెరట్లో కానివ్వండి, మీకు ఉన్నటువంటి వరండాల్లో కానివ్వండి, తప్పనిసరి పరిస్థితుల్లో మీ ఇంటి పైన ఫ్లోర్ ఏదైనా చిన్న స్పేస్ ఖాళీగా ఉంటే, ఈ లెక్కలు కట్టినటువంటి ఈ యొక్క గర్భాన్ని మనం కట్టడం ద్వారా అంటే కనీసం 3,00,000 వరకు ఖర్చవ్వచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే 2,00,000లో కూడా ఖర్చవ్వచ్చనమాట. ఈ రకంగా ఈ యొక్క ధర్మాన్ని అభ్యసించి ప్రాక్టీస్ కొత్తగా మొదలుపెట్టినటువంటి నా శిష్యుడు వారికి ఉన్నటువంటి స్థలంలో కాస్త పెరిగినటువంటి చిన్న మొక్క అనే దాన్ని తీసుకొని అందులో దిక్కులకు సరిచేసి ఒక గర్భం అనేది కట్టుకున్నారు. తన ఆఫీసు, తన కార్యకలాపాలు తను అక్కడ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు? ఎప్పుడో ఆయన ధర్మం అభ్యాసం చేయకముందు ఎప్పుడో 10, 15 సంవత్సరాలు కట్టినటువంటి ఇంటిని ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్ చేయడం ఇష్టం లేనప్పుడు మేము ఇది సజెస్ట్ చేయడం అనేది జరిగింది. అందువల్ల మీరు కూడా ఒక్కసారి ఇల్లు కట్టిన తర్వాత ఒక డ్యామేజ్ అనేది జరిగింది అన్న తర్వాత ఇంక దాన్ని చేయాలి, చెందాలి అనేటటువంటి ఆలోచన కూడా మానుకోండి. ఎందువల్ల? ఆల్రెడీ అక్కడ ఉన్న స్పేస్ క్వాలిటీకి తగినట్టుగా మన ఆలోచన తీరు మారింది. మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. మనం కొంత అసంతృప్తిగా ఉన్నాం వాటి పట్ల. ఆల్రెడీ డ్యామేజ్ ఇక్కడ జరిగిపోయింది. ఇంకా ఒక్కసారి డ్యామేజ్ జరిగిన తర్వాత కొత్తగా మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి అది ఇంకోసారి డ్యామేజ్ చేయడం అనేది ఉండదు. ఇట్స్ హ్యాపెండ్. అందుకని ఒక వాస్తు బాగాలేదు అని చెప్పి వాస్తు మార్పులు చేయాలి అనేటటువంటిది ఫస్ట్ ఆలోచించడం మానేశాను. మనకి ప్రకృతి ఏ రకంగా గ్రాంట్ చేసింది ఆ రకంగా. లేదు నాకింకా కొంత ఆ యొక్క
ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలి. ముందు పిల్లలు ఎదుగుతున్నారు, ఫ్యామిలీ ఎదుగుతున్నారు. దీని ఇంపాక్ట్ నుంచి నేను బయటపడాలి అనుకునేటప్పుడు ఉన్న చాయిస్ ఏంటంటే మనకి ఏదైనా వరండాల్లో చిన్న స్పేస్ ఒక 6x6, 7x7, 8x8 ఏదైనా ఉన్నప్పుడు ఒక గర్భం కట్టినప్పుడు ఒక గదిపట్టు, గర్భం అంటే ఒక గదిపట్టు కట్టి ఆ గదిలో ఎక్కువగా మీరు స్టడీ చేయడం కానీ, ఆ గదిలో ఎక్కువగా పడుకోవడం ద్వారా కానీ, ఆ గదిలో ఎక్కువగా ఉండడం ద్వారా మీకు కావాల్సినటువంటి వాస్తు ఎఫెక్ట్ ఆ గృహం ద్వారా మనం పొందుతాము. అంతేగాని వాస్తు ఎఫెక్ట్ జరగడం గురించి మనం పెద్ద ఇల్లు 25-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండంలోనూ ఆయనే ఉంటాడు, పిండంలోనూ ఆయనే ఉంటాడు. ఆ యొక్క ఫినామినా మనకు తెలుసు కాబట్టి ఆయన స్వరూపాన్ని ఒక చిన్న స్పేస్లో క్రియేట్ చేసి నాయన అక్కడ కూర్చోండి, మీ దైనందిక దీంట్లో సంబంధించిన మెయిన్ ఇంట్లో చేసుకున్న కాస్త ఎక్కువ ఎవరైతే ఉద్ధరింపబడాలనుకుంటున్నారో వారు ఇక్కడ ఉండండి అనేది చెప్పడం ద్వారా ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ రకంగా కట్టిన చిన్న గర్భ అనేది ఒక మోడల్, ఒక టాప్ వ్యూ నుంచి, ఒక ఫ్రంట్ వ్యూ నుంచి మన హేమాద్రి గారు కట్టిన వీడియోస్ నేను పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.